హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో గత టెట్ డిఎస్సిలో జరిగినటువంటి సంబంధించినటువంటి 50 ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఏంటంటే వీడియో అయిపోయిన తర్వాత ఆ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఈ 20 డేస్ జాగ్రత్తగా ప్రీవియస్ పేపర్ల పైన ఎక్కువ ఫోకస్ చేయండి. కనీసం 4-5 టెట్ పేపర్లు జరుగుంటాయి కదా, 4-5 సంవత్సరాల నుంచి జరిగిన పేపర్లు తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. తప్పకుండా మీకు అదే కొన్ని సబ్జెక్టులు అదే ప్రశ్నలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కంటి వైద్యులు +2.0 D సామర్థ్యం గల కటకంను వ్రాసి ఇచ్చారు. దీని అర్థం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 0.50 మీటర్లు నాభ్యంతరం గల కుంభాకార కటకం అయితే సరైన సమాధానం అయితే ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే రెండో ప్రశ్న, క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికంను ఎంచుకోండి అన్నారు. వేడి వస్తువులు ఉష్ణాన్ని వికిరణం చెందిస్తాయి. సాధారణంగా ఘన పదార్థాలలో ఉష్ణవాహనం విధానంలో ఉష్ణం బదిలీ అవుతుంది. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4. ఏంటి ఆప్షన్ 4 బోత్ X అండ్ Y అనేది కరెక్ట్ అనమాట. X అండ్ Y అనేది కరెక్ట్ అనమాట. అలాగే మూడో ప్రశ్న చూద్దాం. ఒక వాహనం 5 సెకండ్ల పాటు 36 km/h వాడితో ప్రయాణించింది. వాహనం ప్రయాణించిన దూరం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 50 మీటర్లు అనమాట. ఇది రిపీటెడ్గా వచ్చే ప్రశ్న కాబట్టి కిలోమీటర్ల నుంచి తర్వాత మీటర్లకి ఎలా మార్చాలి, మీటర్ల నుంచి కిలోమీటర్కి ఎలా మార్చాలి తెలుసుకోవాలి. సరే, ఇది చూద్దాం. 5/18 × 36 అనమాట. 18×36 10×5 టోటల్ 50 మీటర్స్ ప్రయాణం దూరం చేస్తుంది అనమాట. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అనమాట. నాలుగో ప్రశ్న, విటమిన్ Dను కలిగిన ఆహార పదార్థాలు అన్నారు. A పాలు, B పచ్చిమిర్చి, C టమాటో, D వెన్న. దీనికి సరైన సమాధానం అంటే A అండ్ D అయితే సరైన సమాధానం. A అండ్ D ఈ రెండిట్లో విటమిన్ D అనేది అయితే ఉంటుందన్నమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. అంటే ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. అలాగే ఐదో ప్రశ్న, మానవులలో స్త్రీ శరీరంలో అండము శుక్రకణంచే ఫలదీకరణం చెందే ప్రదేశం అన్నారు. మానవులలో స్త్రీ శరీరంలో అండము శుక్రకణంచే ఫలదీకరణ చెందే ప్రదేశం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 స్త్రీ బీజ వాయుక అయితే సరైన సమాధానం. ఏంటి స్త్రీ బీజ వాయుక సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే ఆరో ప్రశ్న, ఈ క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అన్నారు. P బెండకాయలో పసుపు ఈ నెల మొజాయిక్ తెగులు శిలీంధ్రాల ద్వారా వస్తుంది మరియు ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది అన్నారు. అలాగే Q గోధుమలో కుంకుమ తెగులు వైరస్ ద్వారా వస్తుంది మరియు ఇది కీటకాల ద్వారా వ్యాపిస్తుంది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 2 తప్పు సమాధానం. ఏంటి 2 తప్పు సమాధానం అయితే అవుతుంది. 2 తప్పు సమాధానం అనమాట. ఆప్షన్ 1 అయితే కరెక్ట్ అనమాట. 2 తప్పు సమాధానం రివర్స్లో ఇచ్చున్నారు. అలాగే ఏడో ప్రశ్న, సాధారణంగా ఈ కణభాగం జంతు కణాలలో కన్నా వృక్ష కణాలలో చాలా పెద్దదిగా ఉంటుందన్నారు. చూద్దాం. ఆప్షన్ 1 కేంద్రకం, ఆప్షన్ 2 కణత్వచం, ఆప్షన్ 3 రిక్తిక, ఆప్షన్ 4 కణద్రవ్యం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 రిక్తిక అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 8వ ప్రశ్న, ఆదిమానవుని జీవితానికి చెందిన నిదర్శనాలు ఈ జాతీయ ఉద్యానవనంలో లభించాయన్నారు. ఆప్షన్ 1 కజరింగా జాతీయ ఉద్యానవనం, సాత్పురా జాతీయ ఉద్యానవనం, కాంబెల్ బే జాతీయ ఉద్యానవనం, డిబ్రూషుకో జాతీయ ఉద్యానవనం. దీనికి సరైన సమాధానం ఏంటంటే సాత్పురా జాతీయ ఉద్యానవనం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 9వ ప్రశ్న, ఈ క్రింది పట్టికను గమనించండి, సరిగ్గా జతపరచబడని దానిని గుర్తించండి అన్నారు. బ్యాక్టీరియా లాసోబాసిల్లస్ ఇది కరెక్టే, శిలీంధ్రము ఈస్ట్ కరెక్టే, శైవలము ఆస్పర్జిల్లస్ అన్నారు, ప్రోటోజోవా క్లామిడియోమోనస్ అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 9వ ప్రశ్నకి C అండ్ D ఈ 2 సరిగానే ఉన్నమాట. ఏంటి ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ 2 సరిగా C అండ్ D 2 సరైన కాబట్టి ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలం అన్నారు. ఆప్షన్ 1 కండర బలం, ఆప్షన్ 2 స్థావర విద్యుత్ బలం, ఆప్షన్ 3 గురుత్వాకర్షణ బలం, ఆప్షన్ 4 అయస్కాంత బలం. దీనికి సరైన సమాధానం ఏంటంటే స్థావర విద్యుత్ బలం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 11వ ప్రశ్న, దీని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వటం వంగిపోవటం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం ఏంటంటే విటమిన్ D.
విటమిన్ ఏకి వచ్చి శాస్త్రీయ నామాలు రెటినాల్. తర్వాత అలాగే నీటిలో కరిగే విటమిన్లు, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి కదా, వాటి గురించి కానీ తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటి యొక్క రసాయన నామాలు కానీ తెలుసుకోవాల్సి ఉంటుంది. శాస్త్రీయ నామాలు ఉంటాయి కదా, అవి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్రశ్న రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. ఈ ప్రశ్న ఘర్షణ బల రకాల సరైన ఆరోహణ క్రమం అని ఈ ప్రశ్న రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఘర్షణ బల రకాల సరైన ఆరోహణ క్రమం అన్న దీనికి సరైన సమాధానం ఏంటంటే 12వ ప్రశ్నకి ఆప్షన్ 1 అనమాట. ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం. దొర్లుడు, జారుడు, స్థైతిక ఘర్షణ, ఇది ఆప్షన్ 1 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 13వ ప్రశ్న, కార్బన్ యొక్క దాదాపు స్వచ్ఛమైన రూపం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 కోక్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 14వ ప్రశ్న, నిజ వస్తువుకు నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరచగలిగే దృశ్య సాధనాలు అన్నారు. 14వ దానికి పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, పుటాకార కటకం, కుంభాకార కటకం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఏ పుటాకార దర్పణం, డి వచ్చి కుంభాకార కటకం. ఏ అండ్ డి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అంటే ఏ అండ్ డి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 15వ ప్రశ్న, రసాయన మార్పును సూచించనిది అన్నారు. ఆప్షన్ 1 కర్రను మండించడం, ఆప్షన్ 2 ఇనుము తుప్పు పట్టడం, ఆప్షన్ 3 మైనమును కరిగించడం, ఆప్షన్ 4 ఆహారం జీర్ణం కావడం. దీనికి సరైన సమాధానం ఏంటంటే మైనమును కరిగించడం అయితే సరైన ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 16వ ప్రశ్న, ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు మండుతున్న లేదా జ్వాల లేకుండా కాలుతున్న బొగ్గుల కుంపటి గల మూసి ఉన్న గదిలో నిద్రించవద్దు అని సలహా ఇచ్చారు. దీనికి కారణం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 16వ ప్రశ్నకి బొగ్గు అసంపూర్ణ దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. దీనికి సరైన సమాధానం బొగ్గు అసంపూర్ణ దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదల. ఏంటంటే మండుతున్న లేదా జ్వాల లేకుండా కాలుతున్న బొగ్గుల కుంపటి గల మూసి ఉన్న గదిలో నిద్రిస్తే ఏమవుతుందంటే చనిపోతారు. ఎందుకంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అయ్యి చనిపోతారనమాట. అలాగే 17వ ప్రశ్న, దృఢ కణజాలమును గూర్చిన సరికాని వాక్యంలో అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే దూరంగా అమరి ఉండే కణాలు, అలాగే నీటి మొక్కలలో మాత్రమే ఉండే కణాలు, ఈ రెండు సరికాని సమాధానం. బి అండ్ సి సరికాని వాక్యములు అనమాట. అలాగే 18వ ప్రశ్న, న్యూక్లియాయిడ్కు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి అన్నారు. కేంద్రక పూర్వజీవులలో కేంద్రక ఆమ్లాలు కలిగి ఉండి సరిగా ఏర్పడని కేంద్రక భాగం. అలాగే దీనికి సరైన సమాధానం ఇదే అనమాట. ఆప్షన్ 1 కేంద్రక పూర్వజీవుల్లో కేంద్రక ఆమ్లాలు కలిగి ఉండి సరిగా ఏర్పడిన కేంద్రక భాగం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 19వ ప్రశ్న, కిరణజన్య సంయోగక్రియకు అవసరమైనవి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే సూర్యకాంతి, పత్రహరితం, నీరు, కార్బన్ డైఆక్సైడ్ అయితే అవసరం అన్నమాట. అలాగే 20వ ప్రశ్న, ఇవి కణంలోని లైసోజోములకు సంబంధించినది కాదు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఇవి జీర్ణక్రియ ఎంజైములతో కొన్ని సంచులు అవుతాయి. లైసోజోమ్ ఈ వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ అవుతుంది. తన సొంత కణంను జీర్ణం చేయగలదు అనేవి సరైన సమాధానం. సంబంధించినది కానిది అన్నారు, కాబట్టి దీనికి ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం. 23 సంబంధించినవి అన్నమాట. 21వ ప్రశ్న, రక్తపీడనం, లాలాజలం స్రవించడం మరియు వాంతులు అనేవి దీనిచే నియంత్రించబడతాయి అన్నారు. 21వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే మెదడులోని మధ్యాముఖం. మెదడులోని మధ్యాముఖంలో ఏవేవి నియంత్రణలు ఉంటాయంటే రక్తపీడనం, లాలాజలం స్రవించడం, వాంతులు చేసుకోవడం. ఇవన్నీ దేనాధీనంలో ఉంటాయంటే వెనక మెదడులోని మధ్యాముఖంలో ఉంటాయి. అలాగే 22వ ప్రశ్న చూద్దాం. డిఎన్ఏ లక్షణాలు సంక్రమించడం, రైబోజోములు. దీనికి సరైనది ఏదని చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 ప్రోటీన్ల విచ్ఛిన్నం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 23వ ప్రశ్న, పచ్చిమరిగి జీవావరణ రిజర్వుకు చెందిన ఎండమిక్ జాతులు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే అడవి మామిడి, ఎగిరే ఉడత, సాల్ అనేవి దీని యొక్క ఈ జీవావరణ రిజర్వ్ యొక్క ఎండమిక్ జాతులు అనమాట. అలాగే 24వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాణ్ణి జతపరచండి అన్నారు. 24వ దానికి చూద్దాం. ఆంథ్రాక్స్, గాలికుంటు వ్యాధి, గోధుమలో కుంకుమ తెగులు, డీసెంట్రీ అన్నారు. చూద్దాం. ఆంథ్రాక్స్ వచ్చి బ్యాక్టీరియా అంటే ఒకటి వచ్చి డి, ఒకటి వచ్చి డి అనమాట.
తర్వాత గాలికుంటు వ్యాధి 2 వచ్చి వైరస్ 2C, 3 గోధుమలో కుంకుమ తెగులు A, DCA డీసెంట్రీ ప్రోటోజోవా, దీనికి ఏంటంటే DCAB అనమాట. DCAB ఏంటి DCAB అయితే సరైన సమాధానం. 24వ దానికి ఆప్షన్ 2 అయితే సరే, ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 3 సరైన సమాధానం అన్నమాట. అలాగే మానవుని శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్, ఇది కెల్విన్ స్కేల్లో అన్నారు. యాక్చువల్గా కెల్విన్ స్కేల్ ఈక్వల్ టు 273 ఉంటుంది కాబట్టి 273కి ప్లస్ మనం 37 యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 310 కెల్విన్ అవుతుంది. కాబట్టి ఒకసారి ఏంటంటే మైనస్ చేస్తారన్నమాట. ఆ మైనస్ని కెల్విన్లో చూపి అప్పుడేం 273లో నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది అనమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం. 310 కెల్విన్స్ అనమాట. 26వ ప్రశ్న, మానవుని చిన్న ప్రేగు పొడవు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 7.5 మీటర్లు అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 27వ ప్రశ్న, ఇది సహజీవనానికి ఉదాహరణ కాదు అన్నారు. 27వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటో చూద్దాం. దీనికి సరైన సమాధానం ఏంటంటే కలపపై గల శిలీంధ్రం అన్నారు. ఆప్షన్ 4 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 28వ ప్రశ్న, క్రింది వాటిలో ఖనిజ ఆమ్లం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 28వ ప్రశ్నకి ఆప్షన్ 2 సల్ఫ్యూరిక్ ఆమ్లం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 29వ ప్రశ్న, ఒక గోళాకార దర్పణం యొక్క వక్రత వ్యాసార్థం 30 సెంటీమీటర్లు, ఆ దర్పణం యొక్క నాభ్యంతరం అన్నారు. 29వ ప్రశ్నకి దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 15 సెంటీమీటర్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే 30వ ప్రశ్న, ఇందాక సేమ్ అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది కదా, కెల్విన్ స్కేల్ మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి. నీరు 100 డిగ్రీ సెల్సియస్ వద్ద మరుగుతుంది. కెల్విన్ స్కేల్లో నీటి బాష్పీభవనం స్థానం అన్నారు. కెల్విన్ స్కేల్లో 0 డిగ్రీస్ ఈక్వల్ టు 273 కదా. ఇప్పుడు ఏంటంటే 100 డిగ్రీస్ దీనికి యాడ్ చేద్దాం అనమాట. 100 చేస్తే 373 ఎంత కెల్విన్లో నీటి మరుగు స్థానం వచ్చి వాటర్ బాయిలింగ్ పాయింట్ వచ్చి 373K కెల్విన్ అనమాట. దీనికి సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 31వ ప్రశ్న, మెరుపులు సంభవించినప్పుడు మేఘపు దిగువ అంచు మరియు భూమి ఉపరితలం వద్ద పోగయ్యే విద్యుత్ ఆవేశాల స్వభావాలు వరుసగా అన్నారు. చూడండి ఎంత క్లీన్గా చదవాలి, ప్రతి లైన్ చదవాలో ఇలాంటి ప్రశ్నలు చూస్తేనే అర్థమవుతుంది. మనం ఏముందిలే ఏదో ఉంది, ఏం కంటెంట్ లేదు ఈ చాప్టర్లో వదిలేద్దాం అన్నట్టు ఉంటుంది. కానీ ఈ చాప్టర్లో కానీ మంచి మంచి బిట్స్ ఉంటాయి. ఇలాంటి బిట్స్ వస్తే మనం చేయలేము ఒక్కోసారి. దీనికి సరైన సమాధానం ఏంటంటే మెరుపులు సంభవించినప్పుడు మేఘపు దిగువ అంచు మరియు భూమి ఉపరితలం వద్ద పోగయ్యే విద్యుత్ ఆవేశాల స్వభావాలు వరుసగా అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 31వ దానికి ఆప్షన్ 2 రుణ మరియు ధన అనమాట. మేఘపు దిగువ అంచున ఏముంటుంది, రుణ ఆవేశం ఉంటుంది. భూమి ఉపరితలం వద్ద పోగయ్యే అక్కడేముంటుంది అంటే ధన ఉంటుంది అనమాట. 32, మానవుని విచక్షణారహితమైన చర్యలు వాతావరణ మార్పుకు కారణమవుతాయి. వాతావరణ మార్పు కారణంగా అకాల వర్షాలు, కరువు పరిస్థితులు సంభవిస్తాయి. అలాగే రోజువారీ వాతావరణ పరిస్థితుల్లో కలిగే మార్పును క్లైమేట్ అంటారు. గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర క్షీణత మరియు ఆమ్ల వర్షాలు వాతావరణ మార్పు యొక్క పర్యవసానాలు అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే 32వ ప్రశ్నకి ABD సరైన సమాధానం అవుతాయి అన్నమాట. ABD 3 కరెక్ట్ అనమాట. అలాగే క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికంను ఎంచుకోండి అన్నారు. ప్రకటన A, కేంద్రకంలో ప్రోటీన్ల తయారీకి కావాల్సిన సమాచార వనరు DNA. అలాగే ప్రకటన B, సమాచార వనరు మార్చితే విభిన్నమైన శరీరాకృతుల నిర్మాణం జరుగును. ప్రకటన B అనమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే A అండ్ B, బోత్ A అండ్ B ఆర్ ట్రూ అనమాట. 2 సరైన సమాధానం. అలాగే 34వ ప్రశ్న, విభాజ్య కణాల లక్షణం కానిది అన్నారు. ఆప్షన్ 1 చిక్కన కణద్రవ్యం, స్పష్టమైన కేంద్రకం, పలుచని సెల్యులోజ్ కణకవచకం. ఆప్షన్ 4 పెద్ద రిక్తికలు కలిగి ఉండటం. 34వ దానికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 అన్నమాట. పెద్ద రిక్తికలు కలిగి ఉండదు అనమాట ఇది. అలాగే 35వ ప్రశ్న, ఒక రైతు చుట్టూ తిరిగే నాజిల్ కలిగిన లంబంగా ఉండే పైపులను ప్రధాన పైపుకు కలిపి పంటకు నిర్ణీత వ్యవధుల్లో నీటిని అందించే విధంగా ఉపయోగిస్తున్నాడు. ఇలాంటి పద్ధతిని సాధారణంగా ఉపయోగించే పంట మరియు పద్ధతి పేరు అన్నారు. 35వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 కాఫీ మరియు తుంపర పద్ధతి. కాఫీ మరియు తుంపర పద్ధతి అయితే సరైన సమాధానం అయితే అవుతుంది.
అలాగే 36వ ప్రశ్న, ఒక ద్రావణంతో నింపిన ఒక కోడిగుడ్డు పొరను దానికన్నా అధిక గాఢత గల ద్రావణం గల బీకర్లో ఉంచడం వలన కలిగే ఫలితం అన్నారు. దీనికి సరైన సమాధానం చూద్దాం. కోడిగుడ్డు పొర పరిమాణం తగ్గుతుంది. ఏంటి? కోడిగుడ్డు పరిమాణం తగ్గుతుంది అన్నమాట. అలాగే 37వ ప్రశ్న చూద్దాం. మానవుల ప్రక్రియలో గాలి ప్రయాణించే మార్గం యొక్క సరైన క్రమాన్ని గుర్తించండి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అన్నమాట. నాసికా కుహరం, వాయునాళము, శ్వాసనాళికలు, వాయుగోన్లు అన్నమాట. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. అలాగే 38వ ప్రశ్న, శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా వెలువడి ఊపిరితిత్తులు పూర్తిగా నాశనమయ్యే శ్వాసకోశ వ్యాధులకు కారణమైన కాలుష్య కారకం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 39వ ప్రశ్న, పొట్టి మొక్కలు, ఆలస్యమైన కాండం పెరుగుదల మరియు ఆకులు రాలని పంటను సంరక్షించడానికి వ్యవసాయ శాస్త్రవేత్త కింద తెలిపిన ఫైటో హార్మోన్ సూచించి ఉంటాడన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆక్సిన్ పొడవు, జిబ్బరెల్లిన కాండం పెరుగుదల, అబ్సైసిక్ ఆమ్లం, ఆకులు వడలిపోవడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అన్నమాట. అలాగే 40వ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో అత్యుత్తమ టేకు కలప లభించే అడవి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే సాత్పురా నేషనల్ పార్క్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 41వ ప్రశ్న, సుస్థిర పర్యావరణ ప్రక్రియల కొనసాగింపునకు సమర్థనీయం కాని ఒక చర్య అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే తోటలో అందమైన స్థానికేతర మొక్కల పెంపకం అన్నారు. ఆప్షన్ 3 సరైన సమాధానం అన్నమాట. అలాగే 42వ ప్రశ్న, కప్పలలో సంయుక్త బీజము లార్వా టాడ్పోల్గా అభివృద్ధి చెందేది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే నీటిలో అయితే అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అలాగే 43వ ప్రశ్న, ఇది మ్యాచ్ చేయాలి. ఇటువైపు తేనెటీగల రకాలు ఇచ్చిన్నారు, వాటికి ఇంకో పేర్లు ఇచ్చిన్నారు. దీన్ని చూద్దాం. 43వ ప్రశ్న, ఎపిస్ డార్సేటా, A2 ఎపిస్ ఫ్లోరియా, లిటిల్ బి, ఎపిస్ మిల్లిఫెరా, ఇటాలియన్ బి, ఎపిస్ సిరీనా, ఇండియన్ బి అన్నమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. A2 ఏంటి? A2 B4 C1 D3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది అన్నమాట. అలాగే 44వ ప్రశ్న, మృదు కణజాలానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అన్నారు. ఈ కణజాలంలోని కణాలు వదులుగా అమరి ఉంటాయి. అలాగే బి, ఇది సాధారణంగా కనిపించే సరళ శాశ్వత కణజాలం, దీనిలో రిక్తికలు ఉండవు అన్నారు. 44 దానికి సరైన సమాధానం ఏంటంటే A అండ్ B సరైన సమాధానం. A అండ్ B సరైన సమాధానం అయితే అవుతుంది. 45వ ప్రశ్న, నీటితో ఉన్న పేపర్ కప్పును వేడి చేస్తున్నప్పుడు విద్యార్థి ఈ పరిశీలనలు చేశాడు అని అన్నారు. ఈ క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికను ఎంచుకోండి అన్నారు. ఏ, కాగితం కప్పునకు సరఫరా చేయబడిన ఉష్ణవహనం ద్వారా నీటికి బదిలీ చేయబడుతుంది అన్నారు. అలాగే నీరు ఉండడం వల్ల కాగితం జ్వలన ఉష్ణోగ్రతకు చేరుతుంది, అందువల్ల అది మండలేదన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 A కరెక్ట్, B నాట్ కరెక్ట్ అన్నమాట. అలాగే 46వ ప్రశ్న, అక్రమాకార ఘనపదార్థం యొక్క ఘనపరిమాణంను కనుగొనడానికి దీన్ని ఉపయోగిస్తారు అన్నారు. దీనికి అందరూ ఏంటంటే గ్రాఫ్ కాగితం పెడతారు, కానీ ఇక్కడ ఏంటంటే ఘనపరిమాణం ఇచ్చాడు కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే కొలజాడ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 47వ ప్రశ్న, వేగం, కాలం, గ్రాఫు మరియు కాల అక్షం ద్వారా ఏర్పడిన వైశాల్యం యొక్క పరిమాణం సూచించున్నది అన్నారు. 47వ ప్రశ్న, దీనికి సరైన సమాధానం ఏంటంటే స్థానభ్రంశం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 48వ ప్రశ్న, సరిగ్గా జతపరచబడిన దాన్ని గుర్తించండి అన్నారు. లూయి పాశ్చర్, కిన్వనం, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, బాసిల్లస్ ఆంథ్రసిస్, ఎడ్వర్డ్ జెన్నర్ పెన్సిలిన్, రాబర్ట్ కోచ్ మసూచి వ్యాధికి టీకా అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 లూయి పాశ్చర్, కిన్వనం అన్నమాట. అలాగే 49వ ప్రశ్న, ధ్వని తీవ్రత, కంపన పరిమితి, పిచ్ అనే డాష్ ఇచ్చిన. దీనికి సరైన సమాధానం ఏంటంటే పౌనపుణ్యం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 50వ ప్రశ్న, కాంతి జనకాల విద్యుత్ సమర్థత యొక్క సరైన క్రమం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే సాధారణ విద్యుత్ బల్బు,
కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బు విత్ కాంతి ఉద్గార డయోడ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఇప్పటివరకు 50 ప్రశ్నలు అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మరో 50 ప్రశ్నలు అయితే కంప్లీట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే 37వ ప్రశ్న చూద్దాం. మానవుల ప్రక్రియలో గాలి ప్రయాణించే మార్గం యొక్క సరైన క్రమాన్ని గుర్తించండి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అన్నమాట. నాసికా కుహరం, వాయునాళము, శ్వాసనాళికలు, వాయుగోన్లు అన్నమాట. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2. అలాగే 38వ ప్రశ్న. శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా వెలువడి ఊపిరితిత్తులు పూర్తిగా నాశనమయ్యే శ్వాసకోశ వ్యాధులకు కారణమైన కాలుష్య కారకం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్. ఆప్షన్ 3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 39వ ప్రశ్న. పొట్టి మొక్కలు ఆలస్యమైన కాండం పెరుగుదల మరియు ఆకులు రాలని పంటను సంరక్షించడానికి వ్యవసాయ శాస్త్రవేత్త కింద తెలిపిన ఫైటో హార్మోన్ సూచించి ఉంటాడన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆక్సిన్ పొడవు, జిబ్బరెల్లిన కాండం పెరుగుదల, అబ్సైసిక్ ఆమ్లం, ఆకులు వడలిపోవడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అన్నమాట. అలాగే 40వ ప్రశ్న చూద్దాం. భారతదేశంలో అత్యుత్తమ టేకు కలప లభించే అడవి అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే సాత్పురా నేషనల్ పార్క్ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 41వ ప్రశ్న. సుస్థిర పర్యావరణ ప్రక్రియల కొనసాగింపునకు సమర్థనీయం కాని ఒక చర్య అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే తోటలో అందమైన స్థానికేతర మొక్కల పెంపకం అన్నారు. ఆప్షన్ 3 సరైన సమాధానం అన్నమాట. అలాగే 42వ ప్రశ్న. కప్పలలో సంయుక్త బీజము లార్వా టాడ్పోల్గా అభివృద్ధి చెందేది అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే నీటిలో అయితే అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అలాగే 43వ ప్రశ్న. ఇది మ్యాచ్ చేయాలి. ఇటువైపు తేనెటీగల రకాలు ఇచ్చిన్నారు, వాటికి ఇంకో పేర్లు ఇచ్చిన్నారు. ఇది చూద్దాం. 43వ ప్రశ్న. ఎపిస్ డార్సేటా, A2 ఎపిస్ ఫ్లోరియా, లిటిల్ బి, ఎపిస్ మిల్లిఫెరా, ఇటాలియన్ బి, ఎపిస్ సిరీనా, ఇండియన్ బి అన్నమాట. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. A2 ఏంటి A2 B4 C1 D3 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది అన్నమాట. అలాగే 44వ ప్రశ్న. మృదు కణజాలానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అన్నారు. ఈ కణజాలంలోని కణాలు బదులుగా అమరి ఉంటాయి. అలాగే బి, ఇది సాధారణంగా కనిపించే సరళ శాశ్వత కణజాలం, దీనిలో రిక్తికలు ఉండవు అన్నారు. 44 దానికి సరైన సమాధానం ఏంటంటే A అండ్ బి సరైన సమాధానం. A అండ్ బి సరైన సమాధానం అయితే అవుతుంది. 45వ ప్రశ్న. నీటితో ఉన్న పేపర్ కప్పును వేడి చేస్తున్నప్పుడు విద్యార్థి ఈ పరిశీలనలు చేశాడు అని అన్నారు. ఈ క్రింది ప్రవచనాలను చదివి సరైన ఐచ్ఛికంను ఎంచుకోండి అన్నారు. ఏ, కాగితం కప్పునకు సరఫరా చేయబడిన ఉష్ణవహనం ద్వారా నీటికి బదిలీ చేయబడుతుంది అన్నారు. అలాగే నీరు ఉండడం వల్ల కాగితం జ్వలన ఉష్ణోగ్రతకు చేరుతుంది, అందువల్ల అది మండలేదన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 ఏ కరెక్ట్, బి నాట్ కరెక్ట్ అన్నమాట. అలాగే 46వ ప్రశ్న. అక్రమాకార ఘన పదార్థం యొక్క ఘన పరిమాణంను కనుగొనడానికి దీన్ని ఉపయోగిస్తారన్నారు. దీనికి అందరూ ఏంటంటే గ్రాఫ్ కాగితం పెడతారు, కానీ ఇక్కడ ఏంటంటే ఘన పరిమాణం ఇచ్చాడు కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటంటే కొలజాడ అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 47వ ప్రశ్న. వేగం, కాలం, గ్రాఫు మరియు కాల అక్షం ద్వారా ఏర్పడిన వైశాల్యం యొక్క పరిమాణం సూచించున్నది అన్నారు. 47వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏంటంటే స్థానభ్రంశం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 48వ ప్రశ్న. సరిగ్గా జతపరచబడిన దాన్ని గుర్తించండి అన్నారు. లూయి పాశ్చర్, కిన్వనం, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, బాసిల్లస్ ఆంథ్రసిస్, ఎడ్వర్డ్ జెన్నర్ పెన్సిలిన్, రాబర్ట్ కోచ్ మసూచి వ్యాధికి టీకా అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 1 లూయి పాశ్చర్, కిన్వనం అన్నమాట. అలాగే 49వ ప్రశ్న. ధ్వని తీవ్రత, కంపన పరిమితి, పిచ్ అనే డాష్ ఇచ్చిన. దీనికి సరైన సమాధానం ఏంటంటే పౌనపుణ్యం అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది. అలాగే 50వ ప్రశ్న. కాంతి జనకాల విద్యుత్ సమర్థత యొక్క సరైన క్రమం అన్నారు. దీనికి సరైన సమాధానం ఏంటంటే సాధారణ విద్యుత్ బల్బు, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బు, కాంతి ఉద్గార డయోడ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అయితే సరైన సమాధానం అయితే అవుతుంది.
ఇప్పటివరకు 50 ప్రశ్నలు అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మరో 50 ప్రశ్నలు అయితే కంప్లీట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.